ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు అనేక హామీలిచ్చి కలల ప్రపంచంలోకి తీసుకువెళ్లి తీరా అధికారంలోకి వచ్చాక యువత యొక్క భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి లోకేష్ ఇస్తున్న హామీ తెలుగుదేశం పార్టీ వస్తుంది. జనవరి 2025న పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. లక్షల కొలది ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఉన్నా కూడా అరకొరగా చిన్న చిన్న నోటిఫికేషన్స్ ఇస్తూ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కొన్ని ఖాళీలతో ఒక క్యాలెండర్ ప్రకటించి ఈ రోజు అవుట్ సోర్సింగ్ అని కాంట్రాక్ట్ అని వారి శ్రమను దోచుకోవటమే కాకుండా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ కల్పన అనేటువంటిది చేయడం లేదు. ఒకవైపు ఓదరగొట్టేటువంటి స్టేట్మెంట్స్, ఇన్ని లక్షల కోట్ల ఉద్యోగాలు, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులని పరిమితికి మించి అంకెలలో లేనటువంటి అంకెల్ని చెప్పుతూ కోట్లు ఉద్యోగాలు అని చెప్పి ఒక పక్క చెప్తూ ఉన్నారు. As on today, 18 months, I got investment nearly 20 lakh crores. It is going to create 23 lakh crore jobs. 23 lakh crore jobs? 20 lakh crores. 20 lakh crores plus 22 lakh crores. ఇంతవరకు 2 సంవత్సరాలు గడిచినవి అయినా కూడా చెప్పిన మాట ప్రకారంగా ఉద్యోగాలు రాలేదు.